వాళ్లను విడిపించి మాధవ పెళ్లి చేసిన ప్రతాప్ కండిషన్ ప్రకారం ఇంటికి తిరిగి వెళ్లిపోయిన మహాలక్ష్మి. షాక్లో మాధవ, చక్రి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి కథ మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక మాధవ అయితే ఇక గాయత్రిని ఓదార్చుతాడు. ఏమి కాదు, కంగారు పడకు అని చెప్పి. ఈలోపే ఇక మాధవ గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు, అంటే తాయారు వాళ్ళ ఆయన ఇద్దరు వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక ఇద్దరు కలిసి మాధవని చాలా మాటలు అంటారు. దాంతోపాటు గాయత్రి తండ్రి అయితే మాధవని కొడతాడు కూడా. ఇక అదంతా చూసి మహాలక్ష్మి కూడా అడ్డు వెళ్తుంది. అయినా కూడా అస్సలు వినిపించుకోరు, మాధవనే తప్పు పడతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి చక్రికి ఫోన్ చేస్తుంది. చక్రి కేశవకి ఫోన్ చేస్తాడు, అన్నయ్యని కొట్టారంట అని చెప్పి. ఇక మాధవ్ డ్యూటీకి బయలుదేరుతూ ఉంటే ఏం జరగనట్టుగా వెళ్ళిపోతున్నావు పెద్ది అని చెప్పని అడుగుతుంది. ఏమైందమ్మా, ఇప్పుడు ఏం కాలేదు, నువ్వేం కంగారు పడకు, వాళ్ళకి మాత్రం చెప్పకంటే. అయ్యో సారీ పెద్ది, నేను చెప్పేశాను అంటుంది. అయ్యో చెప్పేశావా అంటూ ఉండగానే చక్రి కేశవ వస్తారు. ఇక వాళ్ళెవరన్నయ్య మనల్ని కొట్టడానికి? అసలు నీ మీద చేయి చేసుకునే దమ్ము ధైర్యం ఎవడికుంది? గాయత్రి వాళ్ళ నాన్నకేనా? ఆడు పెద్ద మనిషి అని చెప్పి ఇప్పటి వరకు అనుకున్నాం, కానీ ఆడు పనికి మాలనేదివే. పదరా కేశవ, వాళ్ళ సంగతి చెప్దామని చక్రి కేశవ బయలుదేరుతూ ఉంటే ఏమొద్దు, ఆగండి, ఇప్పుడు వాళ్ళు బుద్ధి లేని పని చేశారని మనం కూడా ఆ పని చేస్తామా ఏంటి? కామ్గా ఉండండి అని చెప్పి మాధవ ఆపేస్తాడు. ఇక అలా ఆపేసిన తర్వాత ఇక్కడ తాయారిని కొడతాడు ఇక గాయత్రి తండ్రి. కొట్టడమే కాకుండా అసలు కూతురు గోడలు దూకేదాకా వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావే, గాడిదలు కాస్తున్నావా అంటూ పిచ్చి తిట్లు తిడతాడు. తిట్టిన తర్వాత సరే, నా కూతురికి నేను అనుకున్న సంబంధం చెయ్యాలి అంటే ఆ మాధవ గాడోళ్ళు అస్సలు ఏమాత్రం కూడా అడ్డం ఉండకూడదు. అలా అడ్డం ఉండకుండా చూసుకోవాలి అంటే చెయ్యాల్సింది ఒక్కటే, వాళ్ళందరినీ జైల్లో పెట్టించటం అని చెప్పేసేసి ఇక ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్లో మాధవ గురించి ఇంకా కేశవ వాళ్ళ గురించి కంప్లైంట్ పెట్టి పోలీసులను తీసుకుని ఇంటికి వస్తారు. అలా వచ్చేసరికి ఇక మీ ఇంట్లో మాధవ ఎవరు అని పోలీసులు అడిగేసరికి నేనే సార్ అంటాడు మాధవ్. వీళ్ళమ్మాయిని అబ్యూజ్ చేసినందుకు నీ మీద కేసు పెడుతున్నాం. వీళ్ళందరి నుంచి కూడా వాళ్ళ ప్రాణాలకి హాని ఉందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెడుతున్నాం అని చెప్పి పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నారాయణ, మహాలక్ష్మి అలా మిగిలిపోతారు. ఎందుకంటే కన్నా దగ్గర నుంచి మాధవ్ వరకు నలుగురిని కూడా పోలీసులు తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు లోపలున్నప్పుడే నా కూతురు పెళ్లి చేసేయాలి అని చెప్పేసేసి అంటూ ఇక తాయారు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒసేయ్, నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమైందే. నీకు ఆస్తి మీద ఉన్న యావా, ఆస్తి మీద ఉన్న పాకుళ్ళాట కుటుంబాల మీద, మనుషుల మీద లేదే. ఇంత చేసి నువ్వు నాశనమైపోతావే. ఇంతకాలం నువ్వు శాపార్థ పెట్టావు కదా, ఇప్పుడు నేను శాపం పెడుతున్నా. నీ కూతురే నా ఇంటి కోడలవుద్ది, ఇంత చేసి నువ్వు నాశనమైపోతావు అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు. ఇక మీరు ఉండండి మావయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది నారాయణని తీసుకొని. పోలీసులు మాత్రం అమ్మా మేమేమీ చేయలేము, వాళ్ళ కేసు బలంగా ఉంది, దానికి తోడు ఆడపిల్ల తరపోళ్ళు కదా, ఇక మనం ఏం మాట్లాడలేమమ్మా అని చెప్పని అంటే, వీళ్ళని బయటకు తీసుకురావడానికి ఏదైనా మార్గం చెప్పండి సార్ అని అంటే, బెయిల్ తీసుకొచ్చుకోవాలి ఒకటి, రెండోది ఏంటంటే ఎవరైనా పరపతి కలిగిన వాళ్ళతోటి రికమెండేషన్ చేయిస్తే ఏమైనా వర్క్ అవుతుంది అని అంటే, పరపతి కలిగిన వాళ్ళ మావయ్య మీకు ఎవరన్నా తెలుసా అంటే, నాకెవరు తెలుసమ్మా, ఎవరూ తెలీదు అని అంటూ ఇక నారాయణ అంటాడు. ఇంకా సరేనని చెప్పి మహాలక్ష్మి తన ఫోన్ తీసి వాళ్ళ వదినకి ఫోన్ చేస్తుంది. చేసేసరికి ఇక హారిక అయితే చెప్పు మహా అని అంటే, వదిన అని చెప్పని అంటే, ఏమైందమ్మా, ఎందుకు గొంతులో అంత బాధ వినిపిస్తోంది అనేసరికి, నన్ను మళ్ళీ మోసం చెయ్యవు కదా అంటే, ఏంటో చెప్పు మహా అంటే, చక్రి వాళ్ళందరినీ, అదే ఆ నలుగురు అన్నదమ్ముల్ని పోలీసులు తీసుకెళ్లారు, వాళ్ళని విడిపించుకోవాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేస్తారంట. మా పెద్దికి గాయత్రికి పెళ్లి జరగాలి, కానీ వాళ్ళేమో గాయత్రికి వేరే సంబంధం చేసేస్తున్నారు.
మా పెద్ది బాధపడతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, ఏం చేద్దాం మహా, నన్నేం చేయమంటావో చెప్పు అంటే, మీ వాళ్ళెవరైనా కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటే అనగానే, మా వాళ్ళు ఎవరైనా సరే వచ్చి నీకు అండగా నిలబడాలంటే మామయ్య గారు చెప్పి తీరాలి మహా. ఎందుకంటే నీకు తెలుసు కదా, ఆయనకి తెలియకుండా ఏదన్నా జరిగిందంటే నా కాపురానికి ఎసరు పెడతారు. ఖచ్చితంగా జరుగుద్దది అంటే, ఏం చేయమంటావో నాకు చెప్పొద్దునా, నాకేం అర్థం కావట్లేదు అంటే, సరే నేను మీ అమ్మగారికి విషయం చెప్తాను, ఆవిడేమైనా సలహా ఇస్తుందేమో అంటే, ఆవిడ గారితో చెప్తే అంతే సంగతులు, ముంచేస్తుంది అంటే, మహా ఇప్పుడు నీకు చక్రి వాళ్ళందరూ బయటికి రావడం కావాలి, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగటమూ కావాలి. అలా ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను మహా అని అంటుంది. సరే వదిన, మాట్లాడి చూడు అంటే ఇక లలిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. దాని గురించి నాకు చెప్పకు హారిక అని అంటే, అత్తయ్య నేను అంటున్నానని మరోలా అనుకోకండి, మీ అందరికీ కావాల్సింది మహాలక్ష్మి ఇక్కడికి వచ్చేయటం కదా అని అంటే, అవును అని అంటూ ఆ, లలిత అంటుంది, మనం ఈ సహాయం చేస్తే మహాలక్ష్మి మనసు మారొచ్చేమో, తిరిగి ఇంటికి వస్తాను అనొచ్చేమో కదత్తయ్య అని అంటే, అలా కాదు, నువ్వన్న మాట కరెక్టే కానీ దీన్ని వేరేలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ప్రతాప్ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తుంది లలిత. చెప్పేసరికి ఏం చేద్దాం అంటాడు. లాస్ట్ టైం వర్కౌట్ అయింది అనుకుంటే ఫెయిల్ అయింది, ఈసారి వర్కౌట్ చేసుకుందాం అంటుంది. ఎలా అని అంటాడు ప్రతాప్. వాళ్ళందరినీ విడిపించండి, మాధవకి ఆ గాయత్రినిచ్చి పెళ్లి చేయండి, ఇవన్నీ మీరే దగ్గరుండి చేస్తానని, కానీ ఇవన్నీ చేసినందుకు బదులుగా మహాలక్ష్మి వాళ్ళందరినీ వదిలేసి తాళిబొట్టు తీసేసి ఇంటికి రావాలని చెప్పి కండిషన్ పెట్టండి. అలా చేస్తే ఖచ్చితంగా మహాలక్ష్మి మన మాటలకి లొంగుతుందనే నేను అనుకుంటున్నాను అంటుంది. సరే లలిత, ట్రై చేసి చూద్దాం అంటూ తీరా అన్నీ చేసిన తర్వాత నేను రాను అంటుందేమో అంటే, అది మీ కూతురు, పౌరుషం మాట ఈ రెంటికి కూడా చాలా వాల్యూ ఇస్తుంది. మొన్న వెళ్ళింది పౌరుషంతో, ఇప్పుడు మాటతో లాక్ చేయండి అంటుంది లలిత. దాంతో ఇక ప్రతాప్ సరే అంటాడు. ఇక మహాలక్ష్మికి హారిక ఫోన్ చేస్తుంది. మీ అమ్మకి చెప్పాను, మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ మాట్లాడుకున్నారు, మామయ్య గారు ఏదో అన్నారట, దాని గురించి అత్తయ్య నీతో మాట్లాడతానంటున్నారు అంటే, ఇవ్వు మాట్లాడతాను అంటుంది. అమ్మ మహా అని అంటే, చెప్పమ్మా అంటుంది. ఏమి లేదు, మీ నాన్నకి విషయం మొత్తం చెప్పాను, కానీ మీ నాన్న కొన్ని కండిషన్స్ పెడుతున్నారు అంటుంది. కండిషన్సా, ఏంటవి అని చెప్పేసేసి మహాలక్ష్మి అనేసరికి, అది తీరా చెప్పిన తర్వాత నువ్వేమంటావో అనగానే, పర్వాలేదు చెప్పండమ్మా అంటే, ఏం లేదు, ఇవి ఏంటో ఆయన కండిషన్స్ నువ్వే మాట్లాడుకో, ఫోన్ ఇస్తున్నాను అని అంటే, సరే ఇవ్వు అంటుంది. ఫోన్ ప్రతాప్ చేతికిస్తుంది లలిత. హలో అని చెప్పని అంటాడు ప్రతాప్. చెప్పండి డాడ్ అని అనగానే, నువ్వు అడిగినట్టుగా ఆ నలుగురిని నేను విడిపిస్తాను, నా పలుకుబడి ఉపయోగించి నేను వాళ్ళ నలుగురిని కూడా బయటకు తీసుకొస్తాను, దాంతోపాటు వాళ్ళ నలుగురు సెటిల్ అవ్వడానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాను, దాంతోపాటు నువ్వు అడిగినట్టుగా ఆ మాధవకి పెళ్లి జరిగేలా చేస్తాను, అది కూడా ఆ అమ్మాయితోనే. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా అంటే, ఇవి చాలు డాడ్ అంటుంది. కానీ వీటన్నిటికీ బదులుగా నేను నిన్ను ఒకే ఒక్కటి అడుగుతాను అంటాడు. ఏంటి డాడ్ అనగానే, నీ మెడలో ఉన్న తాళిని తీసి ఆ ఇంట్లోనే పెట్టి నువ్వు తిరిగి మన ఇంటికి వచ్చేయాలి అని అంటాడు. ఇక ఒక్కసారిగా మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచించుకుని ఒక్క అరగంటలో మీకు చెప్తాను డాడ్ అని ఫోన్ పెట్టేస్తుంది. ఈలోపు నారాయణ వస్తాడు. అమ్మా ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? అదే మావయ్య, పెద్ది వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాను అంటుంది. అవునా అమ్మా, ఫోన్లమ్మా, మహాలక్ష్మిలా నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు? అదే నేను ఒక్కడే ఉండుంటే ఈ పాటికి వెళ్ళి అక్కడ వీరంగం వేసి ఉండేవాడిని, పిల్లల్ని ఇంకా ఇబ్బంది పెట్టేవాళ్ళమ్మా, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదు అని అంటూ ఉంటే, పర్వాలేదు మావయ్య, మీరేం కంగారు పడకండి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను అంటుంది. కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన రోజు నుంచి మాధవ తన్ని చూసుకున్న తీరు, ఇంట్లో వాళ్ళందరూ తన కోసం పడినటువంటి పాటలు, తనకి నిజం తెలియకూడదని చెప్పి వాళ్ళందరూ కలిసి పడ్డ శ్రమ, ఇక తను ఒక మహారాణిలో చూసుకోవటానికి వాళ్ళందరూ అనుభవించిన కష్టం, ఇవన్నీ కూడా
మహాలక్ష్మి కళ్ళల్లో మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా మాధవ తన కోసం చేసిందంతా కూడా మహాలక్ష్మికి బాగా బాధని కలిగిస్తుంది. ఇక అదంతా గుర్తు తెచ్చుకుని, పెద్ది, నీ రుణం ఎలా తీర్చుకుంటాను అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది పెద్ది, ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాను అంటూ మహాలక్ష్మి అయితే మనస్సులో చాలా బాధపడుతూ బరువుగా ఉన్న హృదయంతో కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ ప్రతాప్కి ఫోన్ చేస్తుంది. చెప్పు అని చెప్పని అంటే, డాడ్, మీ కండిషన్స్కి నేను ఓకే అంటున్నాను. నాకు కావాల్సింది పెద్ది గాయత్రి పెళ్ళి, వాళ్ళ నలుగురు బయటికి రావటం, అండ్ అలాగే వాళ్ళ నలుగురు సెటిల్ అవ్వడానికి కావలసినటువంటి ఏర్పాట్లు. అంటే పెద్దికి మంచి కాంట్రాక్టర్గా పొజిషన్ కావాలి, చక్రికి ఓన్గా ఒక కార్ కావాలి, కేశవకి ఓన్గా ఒక మెకానిక్ షెడ్ పెట్టించాలి, అలాగే కేశవ కన్నా చదువుకోవడానికి కావాల్సిన అమౌంట్ని బ్యాంక్లో ఫిక్స్డ్ చేయాలి అంటుంది. పర్వాలేదు, ఒక రకంగా గట్టిగా కట్నమే ఇస్తున్నావు అంటే, ఉండటానికి ఇచ్చేదైతే కట్నం డాడ్, నేను తిరిగి మీ దగ్గరికి రావడానికి కదా ఇస్తోంది, కన్యాశుల్కమేమో ఏదైనా అనుకోండి అని అంటే, ఓకే, ఎంత వాల్యూ ఎంత ఖర్చు అవుతుంది అనేది నేనేం పట్టించుకోను, వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అంటాడు ఇక ప్రతాప్. అలా అన్న ప్రతాప్ ఇక తనకున్నటువంటి పలుకుబడిని మొత్తం ఉపయోగించి మాధవ్ వాళ్ళు బయటికి రావడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఈలోపే ఇక తాయారుకి ఫోన్ చేస్తాడు ప్రతాప్. చూడు, నీకు దుబాయ్ సంబంధం కోసం అని చెప్పి చాలా ఆత్రపడుతున్నావు కదా, ఆ దుబాయ్ సంబంధం చేసి నీ కూతురుని అక్కడికి పంపించి తీరా వాడు ఏం చేస్తాడో ఎలా చూసుకుంటాడో తెలియక బాధపడే కంటే చిన్నప్పటి నుంచి కోరుకుంటున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయి. ఆ ఇల్లు ఏ గొడవల్లో ఉంది ఏంటి అనేది నీకు అనవసరం, కానీ మాధవ ఇంకా నీ కూతురు ఉండటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాను, ఒక మంచి ఇల్లు కొనిపెడతాను, అలాగే వాళ్ళందరూ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేలా చేస్తాను, దాంతోపాటు నీకు కావలసినటువంటి ఏ డబ్బు కోసమైతే నువ్వు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావో 25 లక్షల రూపాయలు ఎదురిస్తాను అంటాడు. దాంతో తాయారు అవునా సరే అయితే అని చెప్పని అంటుంది. కానీ తాయారు భర్త ఒప్పుకోడు. మంచిగా చెప్పినప్పుడు ఒప్పుకుంటే సరి, లేదనుకో నీ పాడే నీ ఇంటి ముందు ఉంటుంది, నీ కూతురు పెళ్లి చేసుకుని వాళ్ళింట్లో ఉంటుంది, ఏం కావాలో చెప్పు అంటాడు ప్రతాప్. దాంతో ఇక ఒప్పుకుంటారు. ఇలా ఒక్కొక్కరిది కండిషన్స్ తోటి మాధవ గాయత్రిల పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తాడు. ఇక కేశవకి చక్కగా ఒక పెద్ద గ్యారేజ్ పెట్టిచ్చేస్తాడు. కేశవ వచ్చి ఇక అక్కడ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. తర్వాత చక్రి కోసం మహాలక్ష్మి అడిగినట్టుగా 2 కార్లు కొని పెడతాడు. ఒకటి రెంట్కు తిప్పుకొని ఒకటి చక్రి తిప్పుకోవాలన్నట్టు. ఇన్ని చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రతాప్ అడిగిన దానికి మించి చేయటం అలవాటు మహాలక్ష్మి కోసం ఎప్పుడూ కూడా. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు. ఇక కేశవ కన్నా చదువు కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ చెక్ తాలూకు ఆ డిపాజిట్ తాలూకు డ్రాఫ్ట్ని ఇంటికి కొరియర్లో పంపిస్తాడు. ఇలా అన్నీ సెట్ చేసిన తర్వాత లాయర్ని పంపించి వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తాడు. బెయిల్ మీద వాళ్ళు బయటకు వస్తారు. కేసు కూడా కొట్టేయిస్తాడు. ఇక అలా మొత్తం మీద కేసు కూడా మాఫీ చేయించేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక మాధవ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవ్వరూ బాధపడొద్దు, అందరం సంతోషంగా ఉండే పరిస్థితులే రాబోతున్నాయి అని మహాలక్ష్మి సర్ది చెప్పిన తర్వాత ఇక ఉదయం లేచేసరికి ఇంటి ముందు పచ్చని పందిరి వేసి తోరణాలు కట్టి సందడిగా ఉంటుంది. నలుగురు బయటకు వచ్చి చూసేసరికి మహాలక్ష్మి ఇంకా నారాయణ ఇద్దరు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నారాయణకి మహాలక్ష్మి ఏం చెప్తుందంటే, మా నాన్న వాళ్ళని విడిపిస్తానన్నారు, ఈ మాధవ వాళ్ళ పెళ్లి చేస్తానన్నారు, అన్నీ చేస్తానన్నారని చెప్తుంది. కానీ ఇదంతా అయ్యాక తను వెళ్ళిపోవాలనే విషయం చెప్పదు. ఇక నారాయణ కూడా సరే అంటాడు. అందుకోసమే ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తారు. బాజా భజంత్రేల శబ్దాలు వినిపిస్తూ ఉండగా మాధవ బయటకు వస్తాడు. వచ్చేసరికి పెళ్లి కూతురులా ముస్తాబయ్యి గాయత్రి ఇంటి ముందుకు వస్తుంది. ఒక్కసారిగా మాధవ షాక్ అవుతాడు. ఏంటి పెద్ది, ఇంకా నిలబడున్నావు, త్వరగా కానివ్వు పెళ్ళి అంటుంది. పెళ్ళింటి మహాలక్ష్మి అంటే, నీకు ఇంకా గాయత్రికి పెళ్ళి, త్వరగా కానివ్వు, ముహూర్తాలు అన్నీ పెట్టించేశాను,
అదిగో మంటపం రెడీ, జనాలు కూడా వచ్చేస్తున్నారు అని చెప్పని అంటూ ఉంటే, నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా అంటాడు. అన్నీ అర్థమవుతాయి కానీ పెద్ది అంటుంది. ఇక అనుకున్నట్టుగానే మాధవికి గాయత్రికి పెళ్లి జరిపించేస్తుంది. అయిపోయిన తర్వాత చక్రి ఆ 2 కార్లు నీవే అని చెప్పి చెప్తుంది. జేంటమ్మ మహాలక్ష్మి ఇది అంటే, నాన్న 2 కార్లు కొనిచ్చారు. చక్రి ఒకటి డ్రైవ్ చేసుకోమన్నారు ఓన్గా, ఇంకొకటి రెంట్కి తిప్పుకోమన్నారు తను సెటిల్ అవ్వడం కోసం అనగానే, ఇక కేశవకి ఈ కీస్ నీవే, గ్యారేజ్ కీస్ ఓకేనా, నీకు ఓన్గా పెద్ద గ్యారేజ్ పెట్టించాను, ఆ గ్యారేజ్లో నువ్వు వర్క్ చేసుకోవాలి. ఇకపై మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా అన్ని నిజాలతోనే మీ బ్రతుకులు ముందుకు సాగాలి అంటూ, ఒరే కన్నా, ఇదిగో 10 లక్షల రూపాయలు నీకు బ్యాంక్లో డిపాజిట్ చేసి పెట్టారు. వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి నెల ప్రతి సంవత్సరం నువ్వు ఫీజులు కట్టుకో, నీ చదువు మొత్తం కంప్లీట్ చేసుకో, అర్థమైందా అని అంటూ సర్టిఫికెట్స్ జాగ్రత్తగా దాచుకో అంటుంది. అన్నీ అప్పగింతలు అప్పగిస్తున్నావేంటమ్మా అంటాడు మాధవ. నీ దగ్గరికే వస్తున్న పెద్ది, ఇదిగో ఈ ఇల్లు కోర్టులో ఉంది కదా, ఇది కోర్టులో నుంచి బయటకు వచ్చే వరకు ఇక్కడ మీరేమీ చేసుకోలేరు, కాబట్టి ఇది ఇలాగే ఉంచుకోండి, ఇక్కడే ఉండండి కావాలంటే, కానీ గాయత్రిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచలేవు కదా, అందుకోసమే నీకు గాయత్రికి ఉండడానికి ఇల్లు, అది కూడా ఎక్కడో కాదు, అదిగో 2 ఇళ్ళ అవతలే కొనేసి నీకోసమే తాళాలు ఇవిగో అంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత మాధవ, ఏమ్మా ఇవన్నీ చేసినందుకు మీ నాన్న నీ నుంచి ఏం ఆశించాడు అని అంటే, ఆయనేం ఆశిస్తాడు పెద్ది, ఏమీ ఆశించలేదు అంటే, నీ సర్టిఫికెట్లు ఇవ్వడానికే ఇష్టపడని మీ నాన్న సడన్గా ఇన్ని చేశాడు, మమ్మల్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. అసలు ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు, కానీ దీని వెనక ఏదో ఉందని మాత్రం అర్థమవుతోంది, అది నేను గెస్ చేయలేకపోతున్నాను అంటాడు మాధవ. ఇక చక్రి అయితే, అన్నా నాకేదో భయంగా ఉందన్నా, మహాలక్ష్మి అందరికీ అప్పగింతలు అప్పగిస్తోంది, కొంపదీసి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందేమో అంటే, అంత పని చెయ్యదురా అంటే, అసలు మా మామగారు మా పెళ్ళినే అంగీకరించలేదు, రెండోది మహాలక్ష్మి సర్టిఫికెట్లే కాల్చి పాడేశాడు, మరి ఇంత జరిగిన తర్వాత సడన్గా వీటన్నిటికీ ఒప్పుకొని అటు ఇటుగా 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాడు అంటే ఏదో ఉందన్నా, నాకు అర్థం కావట్లేదు అంటాడు కేశవ. ఇక అంతా అయిపోయిన తర్వాత మహాలక్ష్మి రాత్రి, ఆ రోజు రాత్రి ఇక తన ఇంటికి వెళ్ళటానికి సిద్ధం అవ్వాలి. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా ఒక బుక్ తీసుకుని అందులో ఒక పెద్ద ఉత్తరం రాస్తుంది. ఒక్కొక్కరికి కృతజ్ఞతలు చెప్తుంది. మీ అందరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటుంది. ఇక నా జీవితం ఇంతే, నేను నా కుటుంబంతో వెళ్ళిపోతున్నాను, మా నాన్న దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడ్డాను, కాబట్టి నన్ను ఆదరించి ఇంతకాలం చూసుకున్న మీరు నాకు భగవంతుడు వేసిన బంధంగా మిగిలిపోయారు. ఈ అన్ని బంధాలకు న్యాయం చేయాలని నేను అనుకున్నాను, అందుకే ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చి సెటిల్ చేయమని మా నాన్నతో డీల్ మాట్లాడుకున్నాను. ఇవన్నీ చేసినందుకు మా నాన్న ఒక్కటే అడిగాడు, నన్ను తన ఇంటికి వచ్చేయమన్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను ఎలా వచ్చానో వెళ్ళేటప్పుడు కూడా అలాగే రావాలని మా నాన్న కండిషన్ పెట్టాడు. అందుకోసమే నా మెడలో ఉన్న మీ అమ్మ తాళిబొట్టుని కూడా ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. గాయత్రికి ఆ తాళిని వేయండి, గాయత్రి ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పేసేసి మహాలక్ష్మి అంటూ ఇక ఆ లెటర్ని, తాళిబొట్టుని రెండింటిని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి, ఇక అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా ఆ ఇంట్లోంచి బయటకు కదిలిపోతుంది. అలా కదిలి వెళ్ళిపోయినటువంటి మహాలక్ష్మి గురించి వీళ్ళు ఉదయాన్నే లేచి చూసుకునేసరికి ఆ లెటర్ తప్ప అక్కడ ఏమీ కనిపించదు. దాంతో వాళ్ళందరూ ఏమైంది మహాలక్ష్మికి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటూ బాధపడుతూ ఉండగా, గాయత్రి నా వల్లే మహాలక్ష్మి వెళ్ళిపోయిందనమాట, ఈ ఇంటికి నా పెళ్లి చేయటానికే వచ్చిందేమో అంటూ ఏడుస్తూ ఉంటుంది. పెద్ద కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం అస్సలు ఆగవు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.